బీసీ ఉద్యమానికి తాను ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న కారణంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని ఎల్బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. పార్టీ కమిటీలో ఎటువంటి పదవి ఇవ్వకపోవడం తనకేమీ బాధ కలిగించలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో మా కరెస్పాండెంట్ ప్రదీప్తో ఆర్ కృష్ణయ్యతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. సీఎం క్యాండిడేట్గా తెలంగాణ రాష్ట్రానికి సీఎం క్యాండిడేట్గా పార్టీలో చేర్చుకున్న ఆర్ కృష్ణయ్యకు ఎలాంటి కమిటీలో ఎలాంటి పదవి దక్కపోవడం పట్ల ఆయనతో పాటు ఆయన మద్దతుదారులు అదేవిధంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తుంది. దీనిపైన ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏ కమిటీలో మీకు ఎలాంటి ఇవ్వకపోవడానికి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే నేను బీసీలకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని మాటిచ్చినందుకు ఆ రోజు తెలుగుదేశంకు మద్దతుగా వచ్చాము మేము. అంటే మేము ఆ రోజు ఒక సవాల్ విసిరాం. అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు అందరం కలిసి మాకు ఏ పార్టీ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పాం. దాంతో ఏ పార్టీ కూడా బీసీలకు ముఖ్యమంత్రి ఇవ్వడానికి టీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ ఇంకా వేరే పార్టీలు కూడా ముందుకు రాలేదు. కేవలం ఒక బీజేపీ టీడీపీ వచ్చారు. టీడీపీ పార్టీ వచ్చినందుకు మేము మొదట అన్నం కాబట్టి బైండింగ్ కావాల్సి వచ్చింది, వచ్చాం. అది సక్సెస్ కాలేదు. మళ్ళీ నా పాత డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సాధించవలసిన డిమాండ్లు చట్టసభల రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, కేంద్రంలో బీసీ సప్లాన్, రాష్ట్రంలో బీసీ సప్లాన్, బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ఇంకా పెంచాలి, పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలి. ఈ డిమాండ్ల మీద అనేకమైనటువంటి పోరాటాలు చేసేది. కాబట్టి నేను పార్టీ యాక్టివిటీస్లో పాల్గొన్నాను. ఏదైనా చెప్పండి, కానీ మీరు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే టీడీపీ తరఫున ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎల్బీనగర్ సంబంధించి ఆల్రెడీ ప్రతి ఒక్కరు అసలు ఆ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి లేని వాళ్ళకి కూడా పదవులు వచ్చాయి. గత కొద్ది రోజులుగా ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నారు. కానీ మీరు ఇంత పెద్ద స్థాయిలో ఒక సీఎం క్యాండిడేట్గా వచ్చిన వాళ్ళని మీకు అంటే ఏ విధంగా అర్థం చేస్తున్నారు? పార్టీకి మీరే దూరం అవుతున్నారు అనుకోలేదా? పార్టీ మేము దూరం లేదు. నేనే నా యాక్టివిటీస్లో బిజీ ఉండి రోజు నా దగ్గరికి 1000 మంది వస్తారు, 1000 మందికి పైగా వస్తారు. రోజు అనేకమైన మీటింగ్లు ఉంటాయి. ఒక పెద్ద మేజర్ పార్టీలలో లేనటువంటి సందడి కానీ ఉద్యమ కార్యక్రమాలు కానీ సభలు కానీ మేజర్ పార్టీలలో కూడా లేనన్ని కార్యక్రమాలు నాకు ఉంటాయి. అందుకే నేను వేరే పార్టీలకు టైం ఇవ్వలేదు. అంటే మీరు బాబు గారు మాట్లాడారా మీతో ముందుగానే కమిటీ సంబంధించి? మీరు చెప్పడం జరిగింది నాకేం అవసరం లేదు మీ పార్టీతో అట్లా కానీ మీరు కృష్ణయ్య గారు మీరు పార్టీ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని అడిగాడు. నేనన్నా నేను పార్టీ యాక్టివిటీ చేయలేను, బీసీ యాక్టివిటీస్ నాకు చాలా ఉన్నాయి, మీటింగ్లు ఉంటున్నాయి. ఒక్కొక్క మీటింగ్ 10,000 మంది వస్తారు బీసీ మీటింగ్ పెడితే. మరి అటువంటి మీటింగ్లు నేను ఏదో కాన్సెప్ట్ కోసం వచ్చినాం, ఎన్నికల వరకు కాలేదు. మళ్ళీ ఐ విల్ గో బ్యాక్ అండ్ ఐ విల్ ఫైట్ ఫర్ ది బీసీ కాజ్. మీ ప్రధాన అంశాలు మాత్రం చాలా అసంతృప్తిలో ఉన్నారు. మీరు ఏదో చెప్తున్నారు కానీ మరి వాళ్ళకేం సమాధానం? అదేం లేదు. ప్రధాన ఎందుకు అభిమానులు కానీ మా బీసీ సంఘమే ఓ పార్టీ కంటే ఎక్కువ ఉంది. బీసీ సంఘాన్ని ఓ పార్టీగా పెడితే దాన్ని ఎవరు తట్టుకోలేదు. అన్ని పార్టీలు ఉన్నాయి, పార్టీలు అన్నీ ఖాళీ అయిపోతాయి. అంటే ఓవరాల్గా ఏదో ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి టీడీపీలో చేయాలని అది అయిపోయింది కాబట్టి ఏదో ఉన్నాం కాబట్టి ఉన్నాం అంటున్నారు, అంతే కదా? అల్లే బీసీ ఉద్యమము బలోపేతం చేయడమే నా టార్గెట్. 40 ఏళ్ళు బీసీ ఉద్యమం చేసిన, ఇది ఒకరోజుది. కాబట్టి నా ఉద్యమంకి ఎక్కువ టైం కేటాయించడం, ఎక్కువ పోరాటాలు చేయడం, చారిత్రకంగా బీసీలకు అనేక అన్యాయాలు జరిగినాయి. అడుగడుగున అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి దాని మీద పోరాటం చేయడం లోపల అంటే ఒకవేళ మీరు అన్న రకంగానే బీసీల ఎజెండా గురించి అసెంబ్లీలో మాట్లాడే విధంగా అందుకు సంబంధించిన ఈ శాసనసభ పక్ష నేతలు ఉపనేతలు అలాంటివి కూడా ఇవ్వకపోవడానికి కూడా ఏమైనా అనిపించట్లేదు? ఎందుకంటే మీరు అన్నారు ఇందాక ఓన్లీ ఆపోజిషన్ లీడర్లని మాట్లాడిస్తున్నారు. ఆ హోదాలో ఉంటే మీరే ప్రశ్నించేవాళ్ళు కదా. ఆ వైఖరి మార్చుకోవాలని అడుగుతున్నా. మీ పార్టీలో కూడా మీరే ఉంటే బాగుండేది కదా. అంటే నేను అప్పుడే వద్దనుకున్నా కాబట్టి పార్టీ బరువు మోయదే లేను కాబట్టి నేను బీసీ జెండాని ఎక్కువ పట్టుకోవాలనుకున్నా కాబట్టి అది వద్దనుకున్నాము. అయినా కొత్త సాంప్రదాయం సృష్టించవలసిన అవసరం ఉంది. గత అసెంబ్లీ లోపల కూడా ఎమ్మెల్యేలు కానోళ్ళు మాట్లాడలేదు, అది లీడర్లు కానోళ్ళు మాట్లాడారు. ప్రతి అసెంబ్లీ అన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు అన్నారు సబ్జెక్టే సరిగా మాట్లాడలేదు, సరైన సూచనలు ఇవ్వలేదు. నేను సరైన సూచనలు నాకు ఇచ్చింటే చూపెడుతుంటే కదా తడాక. అగ్రికల్చర్ మీద మంచి గ్రిప్ ఉంది కదా సబ్జెక్ట్ మీద. మీరు ముఖ్యమంత్రి గారిని ఎందుకు మాట్లాడాను సార్? మీ పార్టీలో మీరే శాసనసభ పక్ష నేత ఉపనేత అయితే మీరే మాట్లాడారు. అంటే నేను అది వద్దనుకున్నా కాబట్టి ఏదైతే ముఖ్యంగా బీసీఏ ఒక పెద్ద పార్టీ, జాతీయ స్థాయిలో ఈ చిన్న పార్టీలతో సంబంధం లేదు, బీసీ ఎజెండానే నా ఎజెండా, అందుకు అనుగుణంగానే జాతీయ స్థాయిలో పోరాడాలని డిసైడ్ అయ్యాం. కాబట్టి ఆల్రెడీ చంద్రబాబు గారితో చెప్పడం జరిగింది. పార్టీ క్రమాలకు కొద్దిగా దూరంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా బీసీ హక్కుల కోసం పోరాడతానంటూ ఆర్ కృష్ణ చెప్తున్నారు.
చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.